హైదరాబాద్లో వాహన స్టంట్స్ రేసింగ్లపైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బిజీ ఏరియాల్లో రాత్రి వేళల్లో జరుగుతున్న ప్రమాదకర డ్రైవింగ్ ఘటనలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వీకెండ్లలో యువత చేస్తున్న రేసింగ్లు స్టంట్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. భారీ సౌండ్ తోటి హంగామా చేస్తూ రోడ్లపై అసాంఘికంగా ప్రవర్తించిన వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. తాజా ఘటనలో రాయదుర్గం ప్రాంతంలో రేసింగ్ చేస్తున్న ఒక హోండా సిటీ కారు పోలీసులపైకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు వాహనాన్ని ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా రాయదుర్గం పోలీసులు తెలిపారు. రోడ్లపైన స్టంట్స్, స్పీడ్ రేసింగ్లు ప్రాణాలకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని యువతకు సూచిస్తున్నారు పోలీసులు. పిఎస్ పరిధిలో నిన్న రాత్రి మధ్యరాత్రి అందాజ 12:30 గంటల సమయంలో మా యొక్క నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అదేవిధంగా కానిస్టేబుల్స్ అందరూ డ్యూటీలో ఉన్న సందర్భంలో నీలోపార్ కేవ్ దగ్గర టీఆర్ ఏరియా నీలోపార్ కేవ్ దగ్గర ఒక 4 యువకులు ఒక హోండా సిటీ కార్తో అతి వేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ఓవర్ స్పీడ్లో వస్తూ కార్ రేస్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది గమనించినటువంటి మా సిబ్బంది ఇమీడియట్గా అతను పట్టుకోవడానికి ట్రై చేసిన సందర్భంలో అతను మా కానిస్టేబుల్కు ఇలా పక్క నుంచి డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో మాకు కానిస్టేబుల్ కూడా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్కు ఇంజరీ జరిగింది. వెంటనే మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యి అతను చేజ్ చేసి ఆ కార్ పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు చూసి అందులో కూర్చున్న 3 యువకులు పారిపోవడం జరిగింది. అందులో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఒక అతను మాత్రం దొరికాడు. వెంటనే అతన్ని అదుపులో తీసుకొని ఆ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. పిఎస్ పరిధిలో నిన్న రాత్రి